ఈ రోజు ఒకవేళ నీ ప్రాంతంలో వచ్చినా, నీ ఏరియా వాళ్ళకి వచ్చినా, ఎక్కడ ఈ రోగం వచ్చినా, ఈ చీకటి ఎక్కడున్నా అది నేను తాకదు. ఈ చీకటిలో దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడంటే నీకు గొప్ప వెలుగులో నడిపించలేదు. Even though if you mourn in the night, God will give you joy in the morning. Praise the Lord everyone. అందరు బాగున్నారా? దేవుడు నాతో ఈరోజు ఒక అంశాన్ని, ఒక విషయాన్ని చెప్పాడు. అది మీతో పంచుకోవడం నాకు ఎంతో ధన్యతగా ఉంది. చూసుకున్నట్లయితే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూస్తే మొత్తం చీకటిలా ఉంది. ప్రపంచమంతా అన్ని దేశాలలో చీకటి ఒక రాత్రి వలె ఉంది. ఒక రాత్రి ఎలాగైతే అన్ని ఏమి పని చేయకుండా అన్ని మూసి ఉంటాయో, అలాగే ప్రతి ఒక్కటి అలా మూసి ఉంది. ప్రతి ప్రాంతము, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము చీకట్లో ఉన్నట్టుగా, ఏ మనుషులు ఏం పని చేయకుండా, ఏమి చేయకుండా అందరూ ఎదుగో ఇంట్లోనే ఉండి ఇంటికే పరిమితమై ఒక చీకట్లో ఉన్నట్లు, చీకట్లో బ్రతుకుతున్నట్లు, ఒక అంధకారంలో ఉంటున్నట్టు ఈ రోగము, ఈ కరోనా వైరస్ ఏదైతుందో అందరినీ అలా చీకట్లో పంపించేసింది, చీకట్లో పెట్టింది. అయితే ఈ చీకటి సంబంధమైన ఈ రోగము నాకు ఎలా అనిపించిందంటే ప్రపంచాన్నంతా ఒక రాత్రిలాగా చేసేసింది. మనకు పొద్దున అవుతుంది, మరలా రాత్రి అవుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిరోజు పొద్దున రాత్రి అవుతున్నా, పొద్దున మనం ఏం చేయము, అలాగే రాత్రి కూడా మనం ఏం చేయట్లేదు, ఎవరేం చేయట్లేదు. సో లాక్డౌన్ లో ఉన్నాం అందరం. సో ఈ లాక్డౌన్ లో దేవుడు ఈ చీకటిని, రాత్రి వల్లే ఉన్న దీని గురించి మనతో మాట్లాడబోతున్నాడు ఈరోజు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము, కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము. అక్కడ ఏమనుందంటే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగునను. ఈ వాక్యము ఎవరి జీవితంలో నెరవేరింది? ఈ వాక్యము ద్వారా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరి జీవితంలో నెరవేరిందని నేను చాలా వెతికాను, చాలా ఆలోచించాను. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నను, ఉదయమున సంతోషం కలగజేస్తానంట దేవుడు. ఒకవేళ మనకి సాయంకాలమున ఒకవేళ బాధ ఉన్నా, రాత్రంతా మనం ఏడ్చినా, ఉదయమున ఆయన సంతోషం ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కరోనా రోగము ఒక చీకటిలాగా వ్యాప్తించి మనల్ని ఒక చీకట్లో ఉంచింది. మనకు ఉదయం అంటూ లేదు, లాక్డౌన్ నుంచి ఫ్రీ లేదు మనకి, ఇన్ని రోజులు అవుతున్నాం. సో మనం సంతోషం, నిజమైన సంతోషం మనం చూడలేకపోతున్నాం. మనకి చీకటి అంటే భయం. చాలా మందికి చీకటి అంటే భయం. చీకటి అంటే ఎవరు ఇష్టపడరు. చీకటిని చూసి చాలా మంది కంగారు పడతారు. కాసేపు కరెంటు పోతేనే అందరూ ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనం కూడా అలాంటి ఒక చీకట్లో బ్రతుకుతున్నాం. మనకి తినడానికి తిండి ఉన్నా, అన్ని ఉన్నా, కొంతమందికి అవి కూడా లేవు. సో చాలా మంది చీకట్లో బ్రతుకుతున్నారు. ఈ రాత్రి లాగున్న ఈ నైట్ సెషన్ లో బ్రతుకుతున్నారు చాలా మంది. సో అట్లాంటి వాళ్ళ గురించి, ఒకవేళ నువ్వు ఈరోజు ఆ చీకట్లోనే బ్రతుకుతున్నా నువ్వు అనుకున్నట్లయితే, నీకేమి తోచట్లేదు, ఈ చీకట్లోనే నేను ఉంటానా, ఈ చీకట్లోనే నా జీవితం అంతమవుతుందా, ఈ చీకట్లోనే నేను చనిపోతానా, లేకుంటే ఈ చీకట్లోనే, ఈ రాత్రిలాగున్న ఈ దినములలోనే, ఈ చెడ్డ దినములలోనే నా మరణం అవుతుందా నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ చర్చెస్ అన్ని క్లోజ్ చేసేసారు. వాక్యం చెప్పడానికి లేదు, వాక్యం గురించి కూడుకోవడానికి వీల్లేదు, ప్రార్థన చేసుకోవడానికి కూడుకోవడానికి వీల్లేదు. చూసుకున్నట్లయితే చీకటే మొత్తం, దేవుని ఆరాధించడానికి లేదు, ఎక్కడ ఏమీ లేదు. మన దేశంలో చూసుకున్నట్లయితే దేవుని కృపను బట్టి తగ్గుతున్నాయి, మంచిగా అవుతున్నారు చాలా మట్టుకి, చాలా కేసెస్ రికవర్ అవుతున్నాయి. కానీ
ఇంకా చీకట్లోనే ఉన్నాం, ఇంకా చీకటి ఈ యొక్క రాత్రి టైంలోనే ఉన్నాం. మనం ఇంకా ఏం పని చేయట్లేదు, కండిషన్స్ లో ఉన్నాము. ఎలాగైతే ఒక పని చేసే వ్యక్తి 9 గంటలు 12 గంటలు పని చేయాలో, అలాగే మనం బయటికి వెళ్ళాలంటే ఒక నియమం. మనం అనుకుంటాం పొద్దున వెళ్ళే వ్యక్తి రాత్రి వరకు రాకపోతే కంగారు పడతాం, కానీ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. మనకి రాత్రిలానే ఉంది. ఒకవేళ పొద్దున వెళ్ళినా నువ్వు రాత్రి కంగారు పడ్డట్టే, ఏమవుతుందో అని భయపడాలి, ఎక్కడి నుంచి ఎవరికి అంటుకుంటుందో ఈ రోగం అని భయపడే సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే సాతాను ఒక గర్జించు సింహం వలె, సాతాను గర్జించు సింహం వలె బయట ఉన్నాడు. సో ఈ కరోనా రోగం ఒక గర్జించు సింహం వలె కేకలు వేస్తుంది. ఎక్కడ చూసినా మనకు ప్రతి చోట ఒక నెగిటివ్ మాట. ఒకప్పుడు నెగిటివ్ మాట అంటే ఏదైనా తప్పు మాట, కానీ ఇప్పుడు ఒక పాజిటివ్ అనే మాటనే మనకి నెగిటివ్ మాట అయిపోయింది. ఒకవేళ నువ్వు కరోనా పాజిటివ్ అంటే అది నీ జీవితంలో నెగిటివ్, నువ్వు దాన్ని ఒక నెగిటివ్ లాగా తీసుకుంటావు. సో అట్లా మై ఫ్రెండ్ ఈరోజు చీకటి ఏలుతుంది బయట, ఎక్కడ చూసుకున్నా చీకటే. నువ్వేం కొనుక్కోవడానికి లేదు, నువ్వేమి తినడానికి లేదు, నువ్వెక్కడికి వెళ్ళడానికి లేదు. ఒక బంధకంలో ఉన్నాం మనం. ఈ లాక్డౌన్ అనేది ఒక బంధకంలో ఉన్నాం మనం. సో ఈ బంధకంలో మనం ఏం చేస్తున్నామంటే అందరిలో ఒకలాగా, అందరితో ఒకలాగా మనం ఉండిపోతాం. అయితే ఇందాక మనం చదువుకున్న వాక్య ప్రకారము కీర్తనలు 35 ప్రకారము సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉన్నను ఉదయమున సంతోషము కలుగజేయవాడు ఎవరు? దేవుడు. ఈ వాక్యము ఎవరి జీవితంలో నెరవేరింది అని నేను వెతుకుతున్నప్పుడు కొన్నిసార్లు మనం ఏమి తప్పు చేయకున్నా, ఇప్పుడు కరోనా రోగం నీకు నాకు రాలేదు, అయినా నీకు రానందుకైనా, నువ్వు మంచిగా హెల్తీగా ఉన్నందుకైనా నువ్వు కూడా లాక్డౌన్ లో ఉన్నావు, నువ్వు నీ కష్టంలో పడుతున్నావు, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావు, నువ్వు కూడా ఐసోలేషన్ అయిపోయావు, నీకు తెలియకుండా నీ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇలాగా నీ తప్పు లేకున్నా ఒకవేళ నువ్వు శ్రమ అనుభవిస్తున్నట్లయితే, నీ యొక్క ప్రయత్నంలో నువ్వు విసిగిపోయి నువ్వు కూడా ఈ శ్రమను అనుభవిస్తున్నట్లయితే, నువ్వు మంచిగా చేసినా నీకు చెడు అయినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. మై ఫ్రెండ్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాత్రి ఏడుపు వచ్చి ఉదయం సంతోషించిన వ్యక్తిని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఈవెన్ దో ఇఫ్ యు క్రై, ఈవెన్ దో ఇఫ్ యు మోర్న్ ఇన్ ద నైట్, God will give you joy in morning. టుడే మై ఫ్రెండ్ నువ్వు రాత్రంతా ఏడ్చినా, ఈ రాత్రి వల్లే ఈ సందర్భం ఉన్నా, ఈ రాత్రి వల్లే ఈ చుట్టుపక్కల అంతా జరుగుతున్నా, చీకటే నీకు కనిపిస్తున్నా, ఏం ఆప్షన్ లేకుండా నువ్వు బ్రతుకుతున్నా, ఒకవేళ ఇది చీకటిగా నువ్వు ఇబ్బంది పడుతున్నా, దేవుడు నీకు ఉదయం నవ్వు కలగజేస్తాడు. అలా ఎవరి జీవితంలో ఉందని నేను బైబిల్లో వెతుకుతున్నప్పుడు నాకు దానియేలు కనిపించాను. దానియేలు ఏమీ తప్పు చేయలేదు, కానీ ఆయనకు ఒక శిక్ష వచ్చింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలుగుకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పచెప్పవాలని ఆజ్ఞ ఉండదు. అయితే ఒక దర్యావేషు అనే రాజుకి 120 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో వాళ్ళందరి పైన 3 నియమించిందంట. ఆ 3లో ప్రముఖుడు ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే దానియేలు. సో ఈ దానియేలు బబులోను దేశానికి దానియేలు ఒక బానిసలాగా వెళ్తాడు. సో బబులోను దేశానికి బానిసలాగా వెళ్ళినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించి ఒక అన్య దేశంలో ఆయన ఆశీర్వదించి ఒక మంచి ప్లేస్ లో ఆయన ఉంచాడు. సో ఉంచినప్పుడు ఆ దర్యావేషు అనే రాజుకి దానియేలు పైన ఇష్టం పెరిగి ఆ 120 మంది పైన ఆయనని ఒక అధికారిలాగా నియమించి ఆ 3లో ఆ దానియేలుని ఇంపార్టెంట్ వ్యక్తిగా పెట్టారు. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించవాలని రాజు ఉద్దేశించాడు. అయితే ఈ దానియేలు అంట అందరిలో ఇంపార్టెంట్ వ్యక్తి, ప్లస్ అందరిలో జ్ఞానం కలిగిన వ్యక్తి. ఈ జ్ఞానం కలిగిన వ్యక్తిని అంట అన్నిటిపైన ఒక రాజుగా నియమించాలి, ఒక అధిపతిగా నియమించాలని రాజు అనుకున్నాడంట.
అయితే అతడు నమ్మకస్తుడంట. ఈ దానియేలు అతిశ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండను కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించవాలని రాజు ఉద్దేశించాడు. సో రాజుకి ఏమనిపించిందంటే దానియేలు విషయంలో, దానియేలు మంచోడు, మంచి జ్ఞానం గలవాడు, అతిశ్రేష్ఠుడు, ఇతనికి మంచి పొజిషన్ ఇవ్వాలి కింగ్డమ్ లో అనుకున్నాడంట. సో ఆయన అట్లా అనుకున్నప్పుడు ఏమైందంటే దానియేలు 6వ అధ్యాయం 4వ వచనం, అందుకు ఆ ప్రధానులు అధిపతులు రాజపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపుకోవాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండేది. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అయితే అక్కడ ఉన్న చాలా మంది ఏంటంటే ఆయన మీద ఏదో ఒక నేరం మోపాలి, ఏదో ఒక నింద మోపాలి. ఎందుకంటే రాజు అతనికి ఆ కింగ్డమ్ లో, ఆ రాజ్యంలో గొప్ప స్థానం ఇస్తా అని అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఆయనతో ఉన్న కొలీగ్స్ గాని అందరూ ఆయన మీద అసూయ చేత ఏదో ఒక నింద మోపాలి అనుకున్నారంట. ఈ రోజు నీ పని నువ్వు చేసుకుంటున్నా, నీ లైఫ్ నువ్వు జీవిస్తున్నా, నీ మీద ఎవరైనా జెలస్ పడి నీ ఆఫీస్ లోనే గాని, నీ ఇంటి దగ్గరనే గాని, నీ కుటుంబంలోనే గాని నువ్వు చేయని దానికి నీ పైన ఏదో ఒక నింద మోపాలని చూస్తున్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వేం తప్పు చేయకున్నా, నీకు నాకు ఆ కరోనా వైరస్ రాకున్నా, నువ్వు నేను లాక్డౌన్ అయినామంటే ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు సమాధానము ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకు నువ్వు లాక్డౌన్ అయ్యావు, ఎందుకు ఆ సమస్య నిన్ను వెంటాడింది, ఎందుకు నువ్వు అంత లాస్ తీసుకున్నావు అనే దేవుడు నీకు ఈరోజు చెప్పబోతున్నాడు. నీ జీవితంలో పెద్ద నష్టం ఏదైనా వచ్చిందా, నువ్వు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నేను అసలు వెళ్ళనే లేదు, కానీ నా పైన ఆ నేరం మోపబడింది, నేను చెయ్యలేదు, నా పని నేను చేసుకున్నాను, కానీ నా మీదనే వాళ్ళు నింద వేశారని నువ్వు బాధపడుతున్నావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దానియేలు ఏం తప్పు చేయలేదు, అన్ని విషయాలలో నమ్మకస్తుడే. కానీ దానియేలుకు ఒక సమస్య వచ్చింది. ఈరోజు దానియేలుకు వచ్చిన సమస్యలో దేవుడు విడిపించినట్లు దేవుడు నిన్ను కూడా విడిపించిపోతున్నాడు ఈరోజు. 6వ అధ్యాయం 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొనలేమని అనుకోలేదు. అయితే అతని దేవుని విషయంలోనే, ఇంకా దేంట్లో మనం తప్పు వెతకలేము దానియేలు లోపల, ఎందుకంటే దానియేలు పర్ఫెక్ట్ ఉన్నాడని. మై ఫ్రెండ్, నాకు ఈ స్టోరీ చూస్తున్నప్పుడు ఈ దర్యావేషు దేవునికి సాదృశ్యంగా నాకు అనిపిస్తుంది. నా ఆలోచన, నా మాట, నేను ఊహించుకున్నది మాత్రమే. దర్యావేషు అనే రాజు దేవునికి సూచనగా ఉన్నాడు, దానియేలు సంఘమునకు సూచనగా ఉన్నాడు. దర్యావేషు ఎలాగైతే ఆ రాజ్యములన్నిటిపైన దానియేలుని ఒక అధికారిలాగా నియమించాడో, దేవుడు కూడా తన సంఘాన్ని అన్నిటిపైన అధికారంగా నిలబెట్టాలనుకున్నాడు. సో అలా నిలబెట్టాలనుకున్నప్పుడు ఏమైందంటే ఈ చుట్టుపక్కల ఉండే ప్రతిదీ సంఘాన్ని ఆపాలనుకుని ఆపేసింది. సో దానియేలు ఎప్పుడైతే అతనికి వచ్చిన సమస్య ఉందో, మనం చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళి, నీది ఒక పెద్ద విగ్రహం పెడదాం రాజా, ఎందుకంటే నువ్వు ఈ రాజ్యంలోనే, ఈ దేశంలోనే, ఈ భూ ప్రపంచంలోనే నీ అంత గొప్పోడు లేడు. ప్రతి ఒక్కరు ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరైనా నీకు మాత్రమే మొక్కాలి, ఇది 30 రోజుల వరకు ఉండే ఒక నియమంగా నువ్వు చెయ్యి, నీ ఒక రాజ్య ముద్రని సీలేసి చాటింపు చేయి అని ఒక చాటింపు చేస్తారు. సో ఎవరైతే దీన్ని ఎవరు మీరుతారో, రాజా ఆజ్ఞ ఎవరైతే మీరుతారో వాళ్ళని సింహపు బోన్లో వెయ్యాలని ఆ ఒక శిక్ష ఉంటది, దానికి ఒక నియమం ఉంటది. అలా ఒక చాటింపు, ఒక శాసనం తీసుకొని వస్తారు వాళ్ళు. సో ఈ రోజు కూడా నువ్వు చర్చికి వెళ్తే నీ పని నేను చేస్తా అనే భర్తలు ఉన్నారు, నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కొడతా అనే ఇంటి వాళ్ళు ఉన్నారు, నువ్వు దేవుని నమ్ముకున్నందుకే నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారైతే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నేను నష్టపోయాను అని నువ్వు అనుకున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆయన వల్ల నువ్వు నష్టపోలేదు, ఆయన నీకు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు. ఎలా అయితే దర్యావేషు దానియేలుకి ఒక రాజ్యం పైన నియమించాలనుకున్నాడో, దేవుడు కూడా ఈ భూప్రపంచం మీద యేసు ప్రభువునిచ్చి సంఘములన్నిటి పైన, అన్ని రాజ్యాల పైన ఒక అధికారంగా నిలబెట్టాలనుకున్నాడు.
అయితే అప్పుడు ఏమైందంటే సాతాను సంఘాని మీదకి ఒక రోగం గాని మనుషులను గాని వ్యతిరేకతను తీసుకొని వచ్చింది. దానియేలు మీదకి తీసుకొచ్చినట్టు ఒక శాసనం తీసుకొని వచ్చింది, ఒక కరోనా రోగం తీసుకొని వచ్చింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే కరెంట్ సిచ్యువేషన్ లో ఈ కరోనా రోగం వల్ల చర్చెస్ అన్ని బ్యాన్ అయిపోయాయి. ప్రార్థన చేసుకోవడానికి లేదు, మనిషి కలవడానికి వీలేదు. సాతాను అందరికి ఒక శాసనం లాగా ఈ లాక్డౌన్ ని పెట్టింది. సో మై ఫ్రెండ్స్, ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, మనం ఎవరిని కలవడానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు, మనం ఎక్కువ దూరం వెళ్ళడానికి వీల్లేదు. సో ఇలాగే దానియేలు జీవితంలో కూడా ఆయన మొక్కితే ఆ దర్యావేషు ఒక బొమ్మకే మొక్కాలి కానీ ఇంకా ఏ దేవునికి మొక్కొద్దని ఒక శాసనం వచ్చింది. సో అప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే ఆ శాసనం విన్నా అతడు వెళ్తాడు. మనం చూసుకున్నట్లయితే 9వ వచనంలో 6వ అధ్యాయం 9వ వచనంలో, కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొని, ఏమైంది ఇట్లా లాక్డౌన్ అవుతుంది, లేదంటే ఈ యొక్క మనము ఈ రాజకీయ మొక్కాలి, దర్యావేషు రాజకీయ మొక్కాలని రాజు ఒక సిగ్నేచర్ చేసేసిండు. ఇంకా శాసనం పాస్ అయిపోయింది, ఇంకా బిల్లు పాస్ అయిపోయింది, దాన్ని ఎవ్వరూ మార్చేయలేరు అని ఒక గట్టి శాసనం వచ్చేసింది. అది ఎవరికి వినిపించింది? దానియేలుకి వినిపించింది. దానియేలు వినిపించినప్పుడు దానియేలు అయ్యో అవునా అని పోలేదు, మరి ఎట్లా అని ఏం అనలేదు. ఏం చేస్తాడో చూసాం. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనిద్రము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చాను. వావ్! దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆ రాజు చెప్పినట్టు ఆయన ప్రతిమకి ఆ బొమ్మది మొక్కట్లేదు, కానీ ఆయన ప్రతిరోజు చేసే ప్రార్థనే. ఈరోజు లాక్డౌన్ వల్ల ఏదో అయిపోయిందని నువ్వు ప్రార్థన మానేసావేమో. ఈరోజు నాకేం జరగట్లేదు, నా జీవితంలో అద్భుతమే లేదు, నేను ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నేను ఎన్ని రోజుల నుంచి యేసుప్రభుని నమ్ముకున్నాను, నా జీవితంలో ఈ అద్భుతమే లేదు అని నువ్వు ప్రార్థన ఆపేసావేమో. ఈ కష్టం రాగానే, ఈ వాక్యం చదవగానే, ఈ దేవుని దగ్గరికి వెళ్ళగానే నాకు ఈ ఇబ్బంది వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని నువ్వు ఆపేసావేమో. చూసుకున్నట్లయితే ఈ దేశం అంతటా చీకటే. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఈ దానియేలు 6వ అధ్యాయంలో ప్రతిదీ ఎలా ఉంటుందంటే చీకటే. దానియేలుకి చూసుకున్నట్లయితే అది చీకటి. మొక్కితే రాజు ప్రతిమకు మొక్కాలి, లేదంటే ఆ సింహ బోన్లో పడాలి. చీకటే. ఒకవేళ నువ్వు వెళ్తే బయటికి నీకు మరణమే. సో అట్లా ఉన్న సిచ్యువేషన్ లో దానియేలు ఏం చేశాడు? దానియేలు భయపడలేదు. ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడంట. ఆయన ఎలా ఉన్నాడో అలానే ప్రార్థన చేశాడంట. ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితిని చూసి నిన్ను నువ్వు చూసుకొని ఆగిపోయి ప్రార్థన మానేసావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. దానియేలు ఎట్లయితే ఆ ప్రార్థన మానేయకుండా ఇంకా కష్టం వచ్చినప్పుడు, ఆ రాజు శాసనం వచ్చినప్పుడు ఆయన ఎలాగైతే ఆ ప్రార్థన మానేయకుండా ఇంకా ప్రార్థన చేశాడో ఏం జరిగిందో చూసాం. 11వ వచనం, ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయము బట్టి రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడును ప్రార్థన చేయకూడదు, ఎవడైనా చేసిన యెడల వాడు సింహపు గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, ఏమైందంటే ఇక్కడ మనుషులందరూ వచ్చి ఆయన మీద ఎవరైతే నేరం మోపాలి అని అనుకున్న మనుషులందరూ వచ్చి దానిని ప్రార్థన చేస్తుంటే చూసి రాజు దగ్గరికి వెళ్ళారంట. రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటున్నారంట, నువ్వే కదా చెప్పావు ఈ 30 రోజులు ఏ మనుషులకి గాని ఏ దేవునికి గాని ఎవ్వరు మొక్కొద్దు, నాకు మాత్రమే మొక్కాలని ఒక శాసనం పెట్టావు కదా. ఈ దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని కంప్లైంట్ ఇచ్చారంట. ఈరోజు మనుషులందరూ అంటున్నారు, మీ దేవుడే ఉంటే నీకు ఎందుకు ఇలా అవుతుంది, మీ దేవుడు ఆస్వస్థతలు చేశారు కదా, మీ దేవుడు అద్భుతాలు చేశారు కదా. అదే దేవుడు అలో చేస్తేనే ఈ భూమి మీదకి వచ్చింది కరోనా రోగం. సాతానికి ఈ భూమి పైన ఆయన అధికారం ఇస్తేనే వాడు ఇక్కడ ఏలుతున్నాడు. ఏ అధికారం అయినను ఆయన దగ్గర నుంచే రావాలి. ఈ కరోనా రోగంకి కూడా ఆయన అధికారం ఇచ్చాడు, కానీ ఎంతవరకు ఇచ్చాడు?
అది ఆయన ప్రియులని, ఆయన బిడ్డలని, ఆయన ప్రేమించే ఈ లోకమును నాశనం చేయనంతగా కాదు. అందుకే కీర్తనలు 35లో వాక్యం ఏముంటదంటే, ఆయన నిమిషం మాత్రమే కోపం ఇస్తాడంట. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటదంట. ఒకవేళ ఆయన కోపం వచ్చిన ఈ భూప్రపంచం మీద అది కొద్ది కాలమే ఉంటది, కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటది. ఈ భూమి ఉన్నంత వరకు ఆయన దయ ఉంటది. ఆయన ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు, ఆయన దయ చూపే దేవుడు. సో ఇక్కడ ఒకవేళ ఈ కరోనా రోగం దేవుడు అలో చేసినా అది ఎక్కువ రోజులు ఉండదు. ఈ చీకటి ఎక్కువ రోజులు ఉండదు. తర్వాత ఏమైందంటే, వాళ్ళు వచ్చి అలా చెప్పారు రాజుకి, నువ్వు నియమిద్దాం అనుకున్న ఈ దానియేలు ప్రార్థన చేస్తున్నాడు రాజా, మనం అనుకున్న ప్రకారము ఆ శాసనంలో ఉన్న ప్రకారము దానియేలుని సింహ బోన్లో వేయాలి కదా అన్నప్పుడు 14వ వచనంలో ఏమనుందంటే, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలనని తన మనసున దృఢించుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించటకు ప్రయత్నం చేశాను. ఏంటంటే రాజుకి ఈ మాట విన్నాక బాధేసిందంట, టెన్షన్ పడిందంట, ఉలికి పడ్డాడంట. అయ్యో, దానియేలుని ఎట్లయినా నేను కాపాడాలి, దానియేలుని నేను ఎట్లయినా విడిపించాలి ఆ సింహాల బోన్లో నుంచి. చాలా చేసిందంట. ఎప్పటి వరకు? సూర్యుడు అస్తమించే వరకు చేసిందంట. సూర్యుడు అస్తమించినాక చీకటి. దేవుడు కూడా నేను కాపాడాలి అని ఆయన అనుకుంటున్నాడు, ఇంకా కాపాడుతున్నాడు. ఏదో నువ్వు మంచివాడు అని కాదు, నువ్వు అప్పుడప్పుడు చేసిన ప్రార్థనే నిన్ను కాపాడింది. చాలా మందికి కరోనా రోగం వస్తుంది, నీవు రాలేదంటే, నీ దగ్గరికి ఆ రోగం నిన్ను టచ్ చేయలేదంటే నువ్వు అప్పుడప్పుడు చేసిన ఆ ప్రార్థనే నిన్ను కాపాడింది. దానియేలు విషయమై రాజు వ్యాకుల పడడానికి కారణం ఏంటిది? దానియేలు ప్రార్థన, దానియేలు మంచితనం. అయితే అలా ఉన్నప్పుడు ఆయన సూర్యుడు అస్తమించే వరకు, అంటే ఈ రోజు నువ్వు ప్రార్థన ఇంకా నీకు ఓపిక ఉన్నంత వరకు దేవుడు నేను కాపాడుతాను. నువ్వు ప్రార్థన చేసినంత కాలం నిన్ను కాపాడుతాను. ఇన్ని రోజులు ఈ చీకటి, ఇంకా సూర్యుడు అస్తమిస్తే చీకటి అయిపోతుంది. ఈ చీకటిలో దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడంటే నిన్ను గొప్ప వెలుగులోకి నడిపించాలని. తర్వాత ఏమైందంటే 15వ వచనం, ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి పరిగిడి వచ్చి, రాజా రాజా, స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానం గాని ఎవడును రద్దు చేయజాలడు. ఇది మాదీయులను పారసీకుల విధియను తమను తెలుసుకునవలెనది. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహంలో పడద్రోసి. ఏమైంది? వాళ్ళందరూ వచ్చి, నువ్వు ఇచ్చిన శాసనము మనది కాదు, అది మాదేలుది, పారసీకులది. వాళ్ళు చాలా తీక్షణంగా ఉంటారు, వాళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారు. వాళ్ళ దాంట్లో మనము దాన్ని పెట్టుకొని ఉన్నాం కాబట్టి మనం కంపల్సరీ చెయ్యాలి. ఎట్లయినా నువ్వు ఆ రూల్ పాస్ చేయాలి, ఆ జడ్జిమెంట్ ఎలాగైనా ఇవ్వాలి అని రాజు చెప్పినప్పుడు దానియేలు విషయమై రాజు ఏమంటున్నాడంటే, బంట్రోతులను పిలిచి దానియేలుని సింహ బోన్లో వేసేయండి అని చెప్పాడు. సూర్యుడు అస్తమించినాక చీకటి. ఒకవేళ ఇన్ని రోజులు నువ్వు ప్రార్థన చేయాల్సి ఉండి చేయలేకపోయావు, ఈ చీకటి వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది? దానియేలు సింహ బోన్లో పడిపోయాడు. నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల నీ ఏరియాలకే వచ్చిందేమో, నీ ప్రాంతంలోకే వచ్చిందేమో, నీ రాష్ట్రంకే వచ్చిందేమో. చీకటి వచ్చేసింది. ఒకవేళ చీకటి వచ్చినా దానియేలు సింహ బోన్లో పడిపోయినా ఆ సింహాలు ఆయనని ఏమి చేయలేకపోయాయి. ఆ సింహాలు దానియేలుని తాకలేకపోయాయి. ఈ రోజు ఒకవేళ నీ ప్రాంతంలో వచ్చినా, నీ ఏరియా వాళ్ళకి వచ్చినా, ఎక్కడ ఈ రోగం వచ్చినా, ఈ చీకటి ఎక్కడున్నా అది నిన్ను తాకదు. ఆమేన్. ఈ రోజు నిన్ను ఏ రోగము, ఏ వైరస్, ఏ చీకటి నిన్ను తాకదు. 18వ వచనం, అంతటా రాజు తన నగరుకు వెళ్లి రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. ఏమైంది? రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది. చీకట్లో రాజు కూడా ఏం చేయలేడు. రాత్రంతా ఆయన ఉపవాసం ఉండి ఆ నాట్యాలు, ఆ సంగీతం ఏది పెట్టుకోకుండా, ఆయనకి ఒక సంతోషం అనేది లేకుండా రాత్రంతా దుఃఖిస్తున్నాడంట. ఎందుకు? దానియేలు నిమిత్తం. ఒకవేళ ఈ రోజు నీకు కరోనా రోగం వచ్చినా, లేకుంటే ఇంకే వైరస్ ఉన్నా, ఇంకా ఏ నొప్పి వచ్చినా, ఏ అప్పుల సమస్య ఉన్నా, నువ్వు బాధపడుతున్నా, ఈ రోజు దేవుడు నీ గురించి సంతోషించడం లేదు. ఆయన కూడా బాధపడుతున్నాడు నువ్వు చీకట్లో ఉన్నందుకు.
నువ్వు ఏడుస్తుంటే ఆయన సంతోషించడు. ఒకవేళ నీకు రోగం ఉంటే ఆయన సంతోషించడు. నీకు బాధ కలిగినప్పుడు ఆయన సంతోషించడు. ఎలాగైతే దర్యావేషు రాజు దానియేలు నిమిత్తం సంతోషించడం లేదు కానీ దుఃఖిస్తున్నాడంట. ఆయన గురించి టెన్షన్ పడుతున్నాడంట. ఆ రాత్రి వచ్చేసింది ఆయన జీవితంలోకి. దానియేలు జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఒక రాత్రి ఇలాంటి రాత్రి ఉంటుందని. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నా జీవితంలో ఇలాంటి ఒక కష్టం ఎప్పుడు వస్తుందని నేను అనుకోలేదు బ్రదర్. నా జీవితంలో ఈ ఒక డే వస్తుంది, దీన్ని నేను ఫేస్ చేయాల్సి వస్తుందని నువ్వు ఎప్పుడు అనుకోలేదు. దానియేలు కూడా ఎప్పుడు అనుకోలేదు. ఆయన ఎప్పుడున్నా ప్రధానులతో కూర్చున్నాడు, రాజభవనంలో ఉన్నాడు, సంతోషమైన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదు. తన దేవునికి తాను ప్రార్థించింది. తన దేవునికి తను ప్రార్థించినప్పుడు అది నేరం అయిపోయింది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నీ పని నువ్వు చేసుకున్నా, నువ్వు మంచిగా చేసినా, ఎవ్వరికి హాని చేయకుండా నీ పని నువ్వే చేసుకున్నా, ఒకవేళ నీ పైన అన్యాయముగా నేరం మోపబడినట్లయితే దేవునితో మాట్లాడుతున్నా. నువ్వు చెయ్యని దానికి శిక్ష అనుభవిస్తున్నా. నువ్వు మంచిగా చేసి ఉండొచ్చు, కానీ నీకు రిటర్న్ లో ఒక నిందే వచ్చిన, ఒక అవమానం వచ్చినా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దానియేలు ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేస్తాడు దేవునికి. ఏం తప్పు చేయలేదు అనుకుంటావు మీరు. నేను ప్రార్థన చేయలేదు అందుకే ఈ కష్టం వచ్చిందేమో, నేను ప్రార్థన చేస్తుంటే ఈ కష్టం రాదేమో. మై ఫ్రెండ్, దానియేలు ప్రార్థన చేశాడు. దానియేలు ప్రార్థన చేసినందుకే ఆ రాత్రి సింహ బోన్లో పడ్డాడు. ఒకవేళ నువ్వు మంచిగా చేసినా, నువ్వు ప్రార్థన చేయకున్నా, ప్రార్థన చేసినా దేవుడు అది అలౌ చేశాడు అనుకోండి, ఏదో ఉంటది. దానియేలుని ఆయన ఆ సింహాల బోన్లో ఉంచింది గొప్ప మేలు కోసమే. ఈరోజు దానియేలు ఆ సింహ బోన్లో ఉండి ఏం చేశాడు? మనకు బాధ కలిగినప్పుడు, ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నీకు దుఃఖం పట్టలేనప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? ప్రార్థన చేస్తావు. నీకు భయమైనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. సో దానియేలు కూడా ఆ చీకటిలో, ఆ సింహాల గుహలో, ఆ సింహాల బోన్లో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సింహాలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి, ఆకలితో తిరుగుతున్నాయి. దానియేలు ఏం తాకట్లేదు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే నీకే సమస్య, ఏ రోగము, ఏ అప్పు, ఏదైనా నీ దగ్గర ఉన్నా అది నేను తాకలేదు. ఒకవేళ నీ ఇంటి పక్కన వాళ్ళకే వచ్చినా అది నేను తాకలేదు. మరణము నీ ఇంటి ముందే వచ్చినా అది నిన్ను తాకలేదు. ఎందుకంటే నువ్వు ఆ కష్టంలో కూడా ప్రార్థన చేసినట్లయితే, ఆ సింహాల బోన్లో దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సింహం ఆయన తాకలేదు. ఎందుకంటే అక్కడ దేవుని దూత ఉంది. ఈరోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నువ్వు ఒకవేళ ప్రార్థనను మరలా మొదలు పెట్టినట్లయితే దేవుని దూత నీతో ఉంటది. నీ కష్టం నిన్ను తాకలేదు. ఆ చీకటిలో నీకు గొప్ప వెలుగు వస్తుంది. దానియేలు ఆ రాత్రంతా సింహాల బోన్లో ఉన్నాడు. రాత్రంతా సింహాల బోన్లో ఉన్నప్పుడు ఏ సింహం అంట ఆయన తినలేదంట. ఇది కల్పితం కాదు, నా నోటి మాటలతో నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథంలో ఉంది. 19వ వచనం, తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయాడు. ఏమైంది? తెల్లవారిందంట. ఒక రాత్రంతా ఆయన సింహాల బోన్లో ఉన్నప్పుడు దానియేలు జీవితంలో రాత్రంతా బంధించబడ్డాడు. కానీ ఎప్పుడైతే సింహాల బోన్లో ఆయన రాత్రంతా బంధించబడ్డాడో, ఉదయం అయింది ఆయన జీవితంలో, తెల్లవారింది ఆయన జీవితంలో. ఒక రాత్రంతా సింహాల బోన్లో ఉన్న వ్యక్తి జీవితంలోకి ఒక తెల్లవారు జామ్ వచ్చేసింది. సో తెల్లవారు జామ్ వచ్చినప్పుడు ఏమైంది? ఈ లాక్డౌన్ తర్వాత, ఈ చీకటి తర్వాత, ఈ నైట్ తర్వాత సంఘం ఎలా ఉండబోతుందో మనం ఇక్కడ చూద్దాం. ఈరోజు ఈ లాక్డౌన్ తర్వాత నువ్వెలా ఉండబోతున్నావో దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాడు. గుహ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు రాజు, దర్యావేషు రాజు. రాత్రంతా పడుకోలేదు. రాత్రి అనుకుని ఉంటాడు రాజు, అయ్యో సింహాల
సింహాల బోన్లో ఉన్నాడు దానియేలు. సింహాలు తినేసి ఉంటాయి దానియేల్ని. ఎంత మంచోడు, నాకు నమ్మకమైన వ్యక్తి, నేను ఎంతో ప్రేమించే వ్యక్తి, నాకు నమ్మకస్తుడు, పాపం అన్ని సింహాలు ఆయన తినేసి ఉంటాయి అని బాధపడి ఉంటాడు, దుఃఖపడి ఉంటాడు. కానీ ఎక్కడ ఒక చిన్న నమ్మకం, జీవం గల దేవుడు ఆయన నమ్ముకున్న దేవుడు. ఈరోజు నీ గురించి నువ్వు తక్కువ చేసుకున్నా, నీ గురించి నువ్వు తక్కువగా మాట్లాడుకున్నా, నీ గురించి నువ్వు చులకరంగా అనుకున్నా, నాతోటి ఇది ఎందుకు అవుతుందిలే, నేను దానికి పనికిరాను, నా వల్ల ఇది కాదు అని నువ్వు అనుకున్నట్లయినా నీ దేవుడు జీవం గల దేవుడు. ఒక అన్యుడైన రాజు దానియేలు విషయంలో అనుకుంటున్నాడు కదా, జీవం గల దేవుడి సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని అడిగిందంట. ఆయనకు తెలుసు జీవం గల దేవుడు ఎవరని. సో అప్పుడు ఆయన అడుగుతున్నాడంట, ఒక అన్యుడు అడుగుతున్నాడంట దానియేలు. అప్పుడు దానియేలు ఏమంటాడంటే, అందుకు దానియేలు, రాజా చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడుతుంది కనుక ఆయన తన దూతను నంపించి సింహములను నాకు ఏ హాని చేయకుండా వారి నోళ్లు మోయించను. వావ్, హల్లెలూయా. ఏమైందంటే ఇక్కడ దానియేలు జీవితంలో ఆయన చీకట్లో ఉన్నప్పటికీ ఆయన ఏ సింహం ఆయన తాకలేదు. ఎందుకంటే దేవుని దూత ఆయన కాపాడడానికి వచ్చింది. ఈరోజు ఈ కరోనా రోగం వల్ల మన సంఘం అంతా మూసపడి ఉన్నట్లయితే, ప్రార్థన పరులు అందరూ చెదిరిపోయినట్లయితే, ప్రార్థన చేయడానికి నీకు విశ్వాసం లేకపోయినట్లయితే, దానియేలు ఎక్కడ ప్రార్థించాడు? సింహ బోన్లో ప్రార్థించాడు. ఇప్పుడు ఈ చీకట్లో ఆయన ప్రార్థించాడు. నువ్వు కూడా ఈ యొక్క లాక్డౌన్ అనే చీకట్లో, ఈ కరోనా రోగం అనే చీకట్లో ప్రార్థించినప్పుడు నీకు కూడా ఒక తెల్లవారుజాములాగా ఒక వెలుగు వస్తుంది. ఈ వెలుగులో తర్వాత నువ్వేం చేస్తావు అనేది మనం తర్వాత చదువుతాం. ఈ వెలుగు తర్వాత నీకు జీవితంలో ఒక మార్నింగ్ వచ్చినప్పుడు, రాత్రంతా ఏడ్చాడు దానియేలు, ఏ సింహం ఎక్కడి నుంచి నన్ను ఏం చేస్తుందో అని ప్రార్థన చేస్తున్నాడు. దేవా నన్ను కాపాడు, నన్ను ప్లీజ్ కాపాడు, నేనేం తప్పు చేయలేదు, నన్ను కాపాడు అని ప్రార్థన చేసి ఏడ్చుంటాడు, భయపడి ఉంటాడు. ఎందుకంటే సింహాలు ఆయన చంపడానికి రెడీగా ఉన్నాయి. రాత్రంతా ఏడ్చాడు ఆయన, రాత్రంతా దుఃఖం కలిగింది ఆయనకి, రాత్రంతా బాధ కలిగింది. ఆయన గురించి రాజు కూడా దుఃఖించాడు. ఆ నైట్ అంతా వాళ్ళకి దుఃఖమే. కానీ ఉదయమున ఏమంటున్నారు? మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక సూచన, నేను బ్రతికే ఉన్నాను ఒక సూచన. ఈ లాక్డౌన్ తర్వాత ఈ చర్చ్, ఈ క్రిస్టియన్స్ అందరూ వేస్టే, ఈ క్రిస్టియన్స్ అందరూ ఇంతే, ఈ క్రైస్తవులంతా ఏమి చేయలేరు అనుకుంటున్న వీళ్ళకి మనం సమాధానం చెప్పబోతున్నాం. ఈ లోకములకు సమాధానం చెప్పబోతున్నాం. నేను తక్కువగా చూసిన ప్రతి ఒక్కరికి నువ్వు సమాధానం చెప్పబోతున్నావు. దానియేలుని తక్కువ చూసిన వాళ్ళందరికీ దానియేలు బ్రతికి సమాధానం చెప్పాడు. ఈ రోజు ఆ పాపంలోంచి నువ్వు బయటకు వచ్చి, వీడు పాపి, వీడు దొంగ, వీడు ఇంతే అన్న వారందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పబోతున్నావు. దానియేలు చేసిందంటూ ఏమీ లేదు, ఆ చీకట్లో ప్రార్థన తప్ప. ఈ రోజు నీ జీవితంలో ఏ చీకటి ఉన్నప్పటికీ దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ చీకటి నుంచి విడిపించి నీకు ఒక గొప్ప ఉదయాన్ని ఇస్తాడు. నువ్వు ఎంత ఏడ్చినప్పటికీ, ఒకవేళ ఈరోజు ఈ రాత్రి నువ్వు ఈ వాక్యం వింటున్నట్లయితే, రేపు ఉదయం నీకు ఆయన నవ్వు కలిగిస్తాడు. ఈ రోజంతా నువ్వు భయపడినట్లయితే, ఈ రోజు రాత్రి రేపు ఉదయం ఏమవుతుందో, నేను బ్రతుకుతాను, నేను బ్రతకను, నా సమస్య పోతుందో, ఇంకా పెద్దగా అవుతుందో అని నువ్వు బాధపడి ఏడుస్తున్నట్లయితే, ఉదయం ఆయన నీకు సంతోషం కలిగజేస్తాడు. దానియేలు ఆ సింహ బోన్లో ఏడుస్తూ బాధపడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నేనేం తప్పు చేయలేదు, వాళ్ళే అన్యాయంగా నన్ను బంధించి ఈ సింహాల బోన్లో పడేశారు. కానీ దేవుడు అంటున్నాడు, దానియేలు ఆ సింహాలు నిన్నేమి చేయలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు నీతోటి, నా కుమారుడు, నా కుమార్తె, ఆ కరోనా రోగం నిన్నేమి చేయలేదు. నా సంగమా, ఆ కరోనా రోగం నిన్నేమీ చేయలేదు, నేను నీకు తోడుగా ఉంటున్నాను అంటున్నాడు. సో అలాగైనాక దానియేలు జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. 23వ వచనంలో, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. ఏం చేశారు? ఎప్పుడైతే ఆయన పడిపోయాడో రాజు ఏం చేయలేడు, రాజే వేశాడు, అలో చేశాడు. ఆయన నియమించిన ఒక శాసనంను బట్టి ఆయన అలో చేశాడు ఆ సింహాల బోన్లో వేయమని. ఇప్పుడు అదే రాజు ఏం చేస్తున్నాడు? సింహాల బోన్లో నుంచి దానియేలుని బయటికి తీస్తున్నాడు. సాయంకాలం ఆయన ఏం చేయలేదు, రాత్రి ఆయన ఏం చేయలేదు, కానీ ఉదయమున ఆయన బయటికి తీస్తున్నాడు. ఒకవేళ రాత్రంతా దేవుడు నాకు సాయం చేస్తున్నాడు,
సాయంత్రం అంతా నాకు దేవుడు లేడు అని నువ్వు అనుకున్నట్లయితే ఉదయమున ఆయన నీకు సహాయం చేస్తాడు. ఉదయమున ఎందుకు చేస్తాడు, రాత్రి ఎందుకు చేయడు? రాత్రి అయితే అందరు పడుకొని ఉంటారు, అద్భుతాన్ని చూడలేరు. ఉదయం అయితే అందరూ మేలుకొని ఉంటారు, నీ అద్భుతాన్ని చూస్తారు. ఒకవేళ ఈ అద్భుతము రాత్రి జరుగుంటే దానియేలుని రాజుని ఎవ్వరు నమ్మరు. దానియేలు అంటే రాజుకి ఇష్టం కదా, అందుకే సింహాల భూమిలో నుంచి విడిపించాడు అనుకుంటారు. అయితే ఈ అద్భుతము దేవుడు ఉదయమున చూపించాడు. రాత్రంతా దానియేలుని కాపాడి ఉదయమున ఆయన బ్రతకనిచ్చాడు. ఆయన జీవితంలో ఒక కొత్త జీవితం, ఆయన జీవితంలో ఒక కొత్త మార్నింగ్ వచ్చింది, కొత్త ఉదయం వచ్చింది దానియేలు జీవితంలోకి. ఈ లాక్డౌన్ తర్వాత నీ పాప జీవితం నుంచి, నీ యొక్క ఆ చెడ్డ జీవితం నుంచి నువ్వు కూడా ఒక కొత్త మార్నింగ్ ని చూడబోతున్నావు, కొత్త ఉదయాన్ని చూడబోతున్నావు. నీ జీవితంలో చీకటి ఉన్నట్లయితే ఈ రోజు దేవుడు ఈ వాక్యం ద్వారా ఈ లాక్డౌన్ తర్వాత ఈ నైట్ సెషన్ నుంచి గొప్ప మార్నింగ్ సెషన్ లోకి నిన్ను నడిపిస్తాడు మై ఫ్రెండ్. అయితే అక్కడ ఈ సంఘం గురించి దేవుడు ఏం మాకు చెప్తున్నాడంటే, ఈ లాక్డౌన్ తర్వాత మనం పట్టుదలతో ప్రార్థిస్తే, నువ్వు నేను మనం అందరం ఈ లాక్డౌన్ సిచ్యువేషన్ ని ఒక ప్రేయర్ టైం గా మార్చుకుంటే దేవుడు ఏం చేయబోతున్నాడో ఆయన దానియేలు గ్రంథంలో ముందే రాశాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు అంత సీన్ ఉందా నువ్వు అనుకున్నట్లయితే, దానియేలు ఒక నార్మల్ పర్సన్, మనలాంటి ఒక జీవే, మనిషి. కానీ ఒక మనిషి గురించి దేవుడు ఆయన నామాన్ని ఎలా బయట పెట్టుకున్నాడో, ఎంత మహిమపరుచుకున్నాడో మనం చూసాం. దానియేలు గ్రంథము 25వ వచనం. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించను. ఏమైంది? దానియేలు బయటకు వచ్చినాక ఆయన శత్రువులందరినీ, ఎవరైతే ఆయన అన్యాయంగా ఆయన మీదికి లేచారో, ఆయన మీద ఒక శాసనం రాయించారో వారందరినీ రాజు ఏం చేస్తాడంటే మళ్ళీ సింహాల భూములలో వేస్తాడు, వాళ్ళందరినీ చంపేస్తారు, వాళ్ళ పిల్లల్ని. ఈ రోజు నీ మీద అన్యాయంగా మాట్లాడిన వారందరికీ దేవుడు శిక్ష విధించబోతున్నాడు. మన మీద అన్యాయంగా ప్రభావం చూపిస్తున్న ఈ కరోనా రోగముని దేవుడు శిక్షించబోతున్నాడు. ఈ యొక్క వైరస్ కి మంచి మెడిసిన్ దేవుడు ఇవ్వబోతున్నాడు, దాన్ని పారద్రోలబోతున్నాడు. అదంతా అయిపోయినాక నా ద్వారా, సంఘము ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, ఈ ఒక శాసనం రాబోతుంది, సంఘము రూల్ చేయబోతుంది. నువ్వు నేను క్రైస్తవునిగా ఈ యొక్క దేవుని రాజ్యాన్ని కట్టబోతున్నాం, గొప్ప మహిమలోకి మనం రాబోతున్నాం. ఈ లాక్డౌన్ తర్వాత నువ్వు ప్రార్థించిన ఈ ప్రార్థన వృధాగా పోదు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అయితే అప్పుడు రాజు ఏం చేస్తాడంటే దానియేలు విషయంలో, అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించను. మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక. నా సముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. వావ్! ఈ కరోనా రోగం తర్వాత అన్ని దేశాలు, ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కరు ఏమంటారంటే, క్రైస్తవులను చూసి ప్రతి రాష్ట్రం, ప్రతి భాష ఈ క్రైస్తవులు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, ఈయన ద్వారానే తప్ప ఈ యొక్క రోగం పోలేదు అని ప్రతి ఒక్కరు మన గురించి, మన దేవుని గురించి సాక్ష్యం అయిపోతున్నారు. ఎందుకంటే ఆయనకు వణుకుచు భయపడవాలని ఒక అన్యుడైన ఒక రాజు రాస్తున్నాడు, ఒక శాసనం రాయిస్తున్నాడు సకల జనులకి. ఈ లాక్డౌన్ తర్వాత సంఘమునకు దేవుడు గొప్ప మహిమని ఇవ్వబోతున్నాడు. ఈ లాక్డౌన్, ఈ నైట్ సెషన్ లో, ఈ యొక్క చీకటి, ఈ యొక్క రాత్రి గల ఈ సిచ్యువేషన్ లో దేవుడు గొప్ప ఉదయాన్నిచ్చి సంఘాన్ని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ చీకటి ఉందేమో, చీకట్లో భయం ఉంటది, ఏడుపు ఉంటది, దుఃఖం ఉంటది, మనం వణుకుతాం. కానీ వెలుగు వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం, మనం ధైర్యంగా ఉంటాం, మనం దాన్ని చూస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఈ రోజు ఎదుర్కోలేని సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నట్లయితే ప్రార్థన చేయి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. దానియేలుని ఆ సింహాల గుహలో నుండి విడిపించిన దేవుడు నీ ప్రాబ్లం నుంచి, నీ యొక్క సమస్య నుంచి, నీ రోగము నుంచి, నీ బాధ నుంచి విడిపించే సమర్థకుడు గల దేవుడు. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఈ యొక్క రాత్రి సిచ్యువేషన్ నుంచి గొప్ప సంతోషం గల ఉదయం నీకు దేవుడు ఇచ్చునుగాక. దానియేలుకి ఆ రాత్రంతా ఏడుపు వచ్చి భయం వచ్చినను ఉదయం సంతోషం ఇచ్చినట్లుగా ఈ రోజు ఈ రాత్రి గల సిచ్యువేషన్ నుంచి దేవుడు నీకు గొప్ప ఉదయమును ఇచ్చునుగాక. మై ఫ్రెండ్, దానియేలు సింహపు గుహలో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు. ఆయన భయపడినప్పటికీ, ఆయన ఎంతో
ఆ ఒక మనోధైర్యాన్ని కోల్పోయినప్పటికీ ఆయన ప్రార్థన మాత్రం మానలేదు. ఈ రోజు నీ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా, నువ్వే సమస్య చేత చీకట్లో ఉన్నా అని బాధపడుతున్నా, ఇప్పుడు ప్రార్థన చేస్తాం. రేపు ఉదయమున ఆయన నీకు సంతోషమును నవ్వును కలగజేసేది. ఒకడు రాత్రి సాయంకాలం అంతా ఏడ్చినను ఉదయం సంతోషం ఇచ్చే దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. ప్రార్థన చేద్దాం. దానియేలుని విడిపించిన దేవుడు ఈ లాక్డౌన్ నుంచి మన దేశాన్ని, ప్రపంచ దేశాలను విడిపిస్తాం. ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసయ్యా, అద్భుతాలు చేయవాడు నీవు తండ్రి. ఇదిగో యేసయ్యా, దానియేలుని ఆ సింహపు గుహలో నుండి మీరు సురక్షితంగా జీవంతో ఎలాగైతే విడిపించారో, ఏ సింహాలైతే దానియేలుని తినలేదో ఈ రోజు తండ్రి నీ కుమారులు, నీ కుమార్తెలు తండ్రి యేసయ్యా, వారు ప్రార్థిస్తుండగా వారి జీవితంలో సింహం వలె ఉన్న ఏ సమస్య వారిని తాకడానికి వీలు. ఆ సింహాల గుహలో నుండి, ఆ చీకటి రాత్రి నుండి దానియేలుని గొప్ప సంతోషం గల ఉదయంలోకి నడిపించినట్లుగా ఈ రోజు తండ్రి వీరిని కూడా ఈ యొక్క గొప్ప చీకటి గల రాత్రి నుంచి గొప్ప సంతోషం గల ఉదయంలోకి నడిపించండి. దానియేలు నిమిత్తమై ఆ రాజ్యంలో ఇదిగో దేవా యేసయ్యా, ప్రతి మనుషుడు, ప్రతి జాతి, సకల రాష్ట్రములు నీవే నిజమైన దేవుడవని ఆ రాజు ఎలాగైతే చాటింపు వేశాడు తండ్రి, ఈ రోజు నీ కుమారుల ప్రార్థనను బట్టి, నీ యొక్క సంఘము ప్రార్థనను బట్టి తండ్రి, నీవే నిజమైన దేవుడు అని సంఘము తన మహిమను చూపించుకున్నట్లుగా, సంఘము తన మహిమ ప్రభావమును బయట పెట్టుకున్నట్లుగా ప్రార్థన ద్వారా నీ కృపను చూపించండి. ధైర్యమును మీరు కలగజేయండి తండ్రి. ఏ రోగము, ఏ వైరస్ మమ్మల్ని తాకలేదు కనుక ఇదిగో యేసయ్యా, ఏకీభవించిన వీరందరిని ఆస్వాదించండి, వారి కుటుంబాలను ఆస్వాదించండి తండ్రి. వారు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, సింహపు గుహలో ఉన్నట్లు వారు బాధపడుతున్నా, ఇప్పుడు ఆ సింహాల నోళ్ళని మీరు మూసేసి ఇదిగో దేవా, వారిని గొప్ప మహిమతో బయటికి తీసుకురమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్.